వెరీ గుడ్ ఇనిషియేటివ్. దిస్ ఇస్ గుడ్. ఆల్ కలెక్టర్స్ కూడా ఛాంపియన్ ఫార్మర్ అనే పేరుతో 5 ప్రిన్సిపల్స్ మనం పెట్టాం. ఆ 5 ప్రిన్సిపల్స్ దీంట్లో అడాప్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదే సమయంలో ఐ అప్రిషియేట్ హిమ్. ఈ కట్ ఆల్ ది బ్యారియర్స్. రైతు ఒకడు పంటలు 3-4 వేస్తాడు, మీరు డిపార్ట్మెంట్ 4 లేకపోతే 5, నేచురల్ ఫార్మింగ్ ఇంకోటి, ఈ 5 మంది ప్యారల్గా వెళ్తారు. దెర్ ఇస్ నో ఇంటిగ్రేషన్. నేను లాంగ్ బ్యాక్ నాకు సొల్యూషన్ దొరకలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ హిమాన్షు బ్రాట్ ఎ సొల్యూషన్. చిత్తూరు పోయినప్పుడు చిత్తూరులో నేను చూశాను ఒక రివ్యూలో. చూస్తే అగ్రికల్చర్ ప్రాక్టికల్ నిల్, నామినల్ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్, మ్యాక్సిమం జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ హార్టికల్చర్, లైవ్ స్టాక్, మోర్ స్టాఫ్ ఆర్ ఇన్ అగ్రికల్చర్. హ్యూమన్ రిసోర్సెస్ ఎట్ట వేస్ట్ చేస్తున్నా, దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. బట్ వీఆర్ డిస్కసింగ్, వీ డింట్ ఫౌండ్ ఎ సొల్యూషన్. యూ బ్రాట్ ఎ సొల్యూషన్. కంగ్రాచులేషన్స్, ఎక్సలెంట్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఆల్ ఆఫీసర్స్ని రైతు సేవా కేంద్రాన్ని బేస్ చేసుకొని వాళ్ళ సర్వీస్ కానీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని అలాంటి వ్యక్తుల్ని ఆ యొక్క రైతు సేవా కేంద్రానికి పోస్ట్ చేయాలి. అదే మరిగా మీరు తీసుకున్నటువంటి మొన్న కొత్తగా కొంతమంది తీసుకున్నాం గ్రామ సచివాలయం నుంచి కూడా, ఇప్పుడు స్వర్ణ ఆలయం వస్తుంది కార్యాలయం, వాళ్ళను కూడా బేసింగ్ అందరి క్వాలిఫికేషన్స్ మీరు పోస్ట్ చేయండి. ఈజీ టు టీచ్ దెమ్. ఇప్పుడు మీలో కొంతమంది ఐఐటి ఉన్నారు, ఈజీ టు టీచ్ దెమ్ అబౌట్ టెక్నాలజీ. కొంతమంది ఫైనాన్స్ ఉంటారు, వాళ్ళకి ఈజీ టు టీచ్ దెమ్ ఫైనాన్స్. మూడోది, ఇక్కడ మీరు వెరీ నైస్ కాన్సెప్ట్, రైతు సేవా కేంద్రాలని చేశారు, ఛాంపియన్ ఫార్మర్స్ తీసుకొచ్చారు. రైతులకే ఎంఎస్ఎంఈని తయారు చేయడానికి ముందుకు పోతున్నారు. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ అనుకున్నాం, ఇప్పుడు ఛాంపియన్ ఫార్మర్స్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పెడతారా, లేదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉపయోగపడేట్టుగా మీరు ఇది ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెడతారా, పెట్టి వాటి ది బెనిఫిట్స్ అనలైజ్ చేసి ఎంఎస్ఎంఈలను ప్రమోట్ చేయండి. మీరు స్టడీ చేసి కాన్సెప్ట్ ఈజ్ ఎక్సలెంట్. కలెక్టర్ హ్యాస్ టు టేక్ ఇట్ అప్ విత్ రైతు సేవా కేంద్రం వారిగా. ల్యాండ్ అంతా ఉంది, ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా సెటిలైట్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. నా కాస్ట్ ఎట్ట తగ్గిస్తారు, మెకనైజేషన్కి ఎట్టబోతారు, డిమాండ్ డ్రివన్ క్రాప్స్కి ఎట్లా పోతారు, టైం టు టైం. కొన్ని సీజనల్ క్రాప్స్, కొన్ని షార్ట్ టైం, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఉంటాయి. ఈ ప్లాన్ చేసి కానీ మీరు చేయగలిగితే ఇట్ ఈస్ ఎ బిగ్ ఎక్సర్సైజ్, బిగ్ గేమ్ చేంజర్. రైతు ఈ మధ్య మనం రైతన్న మీకోసం కార్యక్రమం స్టార్ట్ చేశాం. దీన్ని లాజికల్గా మీరు ఇంప్రూవ్ చేసి డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ఇవ్వడం. మీరు ఓన్ గవర్నమెంట్ ఇది పంపించారు కాబట్టి మేము ఇదే చేస్తామంటే మీరు ఇన్నోవేషన్స్లో పోలేరు. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ యూ హ్యావ్ టు ఇన్నోవేట్ న్యూ థింగ్స్, ఇంప్రూవ్ ఎగ్జిస్టింగ్ ప్రాక్టీసెస్, అల్టిమేట్లీ బెనిఫిట్ రావాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. నో, నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి చేసి మెకనైజేషన్ క్లస్టరే కాకుండా ఎక్విప్మెంట్ బ్యాంకే ఎస్టాబ్లిష్ చేయండి. బియాండ్ క్లస్టర్ కూడా, ఆ క్లస్టర్లో కొన్ని సీజనాలిటీస్ ఏమవుతుందంటే డిస్ట్రిక్ట్ యూనిట్ పెట్టుకోండి. ఒక సీజన్లో ఇక్కడ వేస్తారు, ప్రొడక్టివిటీ 365 days ఉండాలి, వాళ్ళకు ఉపయోగించుకోవాలి. ఆ మెషిన్స్, హార్వెస్టర్స్ ఉన్నాయి. ఒక క్లస్టర్లో పెట్టారనుకోండి, ఒక 10 days వర్క్ ఉంటుంది. అట్లా కాకుండా 50 రోజులు 100 రోజులు వర్క్ వచ్చేటికి ఎట్లా పెట్టగలుగుతారు, ఎంత ఎక్విప్మెంట్ కావాలి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా కాస్ట్ తగ్గుతుంది. కాస్ట్ ఎఫిషియన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే మీకు చాలా ఐడియాస్ వస్తాయి. యూ డూ మోడలింగ్. ఇంతవరకు గవర్నమెంట్ సర్వైవ్ కాకుండా పోవడానికి కారణం ఇన్ఎఫిషియన్సీ. ఎవ్రీవేర్ ఎప్పటి నుంచి ఒక సామెత ఉంది, సర్కార్ సేద్యం అంటాం, గవర్నమెంట్ సేద్యం. గవర్నమెంట్ సేద్యం చేయొద్దు అంటారు ఊర్లో నానుడి.
అంటే గవర్నమెంట్ అనేది ఇనిషియేటివ్ కాబట్టి వ్యవసాయం నువ్వు అది చేస్తే మునిగిపోతావు, చేయొద్దు అంటారు. కాబట్టి ఇప్పుడు నుంచి మీరు ఇలా మారాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ ది ఇనిషియేటివ్. హిమాన్షు గుడ్ లక్. హిమాన్షు కూడా నేను ఇక్కడే ఉండమన్నా, కాదు సార్ నేను పోవాలి, ఒక జిల్లాలో ఇంపాక్ట్ క్రియేట్ చేయాలన్నాడు. ఓకే అని చెప్పి పంపించాం. ఈజ్ డూయింగ్ గుడ్. కీప్ ఇట్ అప్. నెక్స్ట్ Sir, Namaskaram, sir. Sir, we have taken up one of the most important wide-reaching initiatives, sir, జిల్లాలో. మనకి మిడ్ డే మీల్ ప్రోగ్రాము ఆల్మోస్ట్ 2006 నుంచి మనకి ఇంప్లిమెంటేషన్లో ఉంది సార్. బట్ దెర్ ఈజ్ ఎ పాలసీ ప్యారలెన్స్ ఉంది సార్. దాంట్లో వాట్ ఎవర్ ద ఇనీషియల్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు పార్షియల్గానే మనం అచీవ్ చేయగలుగుతూ ఉన్నాం సార్. అయితే ఇక్కడ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ని రివ్యూ చేసినప్పుడు సార్ కొన్ని చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ మనకి అబ్జర్వ్ చేయడం జరిగింది సార్. కంప్లీట్గా ఇన్కన్సిస్టెంట్ మీల్ క్వాలిటీ కానీ, దర్ ఈజ్ అ లో ఎస్టీమ్ అన్ఫార్చునేట్లీ అటాచ్డ్ టు ద మిడ్ డే మీల్ సార్. అదేవిధంగా హైజీన్ కానీ, శానిటేషన్ కానీ వెరీ లో స్టాండర్డ్స్లో ఉండటం జరిగింది సార్. అలాగే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, తర్వాత కుక్స్ కూడా సార్ దెర్ ఈజ్ అ కంటిన్యూస్ చేంజ్ ఆఫ్ ద కుక్స్ కానీ, ఏజెన్సీస్ కానీ రావటం వల్ల టేస్ట్ కూడా చాలా తక్కువగా ఉండటం, అలాగే